హలో అండి, నేను డాక్టర్ శిరీష రాణి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మెడ్జీ ఐవీఎఫ్. నేను ఈరోజు ఐయుఐ అన్న టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. ఇది ఎప్పుడు చేస్తాము, ఎవరికి చేస్తాము అన్న దాని గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఐయుఐ ఎప్పుడు చేస్తామంటే, కపుల్ చాలాసార్లు ట్యాబ్లెట్స్ వాడి మ్యారేజ్ అయ్యి 2-3 years అయినా కూడా ప్రెగ్నెన్సీ రాకపోయినా కూడా, లేదంటే వాళ్ళకి ఓవ్యులేషన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, మేల్ ఫ్యాక్టర్ కొంచెం మోడరేట్గా ఉన్నా, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, లేదంటే ఎండోమెట్రియోసిస్, మినిమల్ ఎండోమెట్రియోసిస్ ఉన్నా, డోనర్ ఇన్సెమినేషన్ అయినా, ఏనా ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్ లాంటి ప్రాబ్లమ్స్ మేల్కున్నా కానీ ఈ ఐయుఐ లాంటి ట్రీట్మెంట్స్ సజెస్ట్ చేస్తూ ఉంటాము. చాలామందికి ఏంటంటే ఐయుఐ ఒకసారి చేయగానే 100% సక్సెస్ అయిపోతుంది అనుకుంటారు. అది నిజం కాదు. సో ఐయుఐలో జనరలీ ఒక సైకిల్లో 10-12% మాత్రమే ఉంటుంది సక్సెస్ రేటు. అది కూడా మనం 3-6 times ట్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడున్న స్టాండర్డ్స్ ప్రకారం జనరలీ 3-4 times మాత్రమే ట్రై చేస్తాము. ఐయుఐ అన్నది ఇట్స్ నాట్ ఎ సింగిల్ ట్రీట్మెంట్, ఇట్స్ ఎ సిరీస్ ఆఫ్ సక్సెసివ్ ట్రయల్స్ అనమాట. అంటే ఒక్కసారి చేస్తే సరిపోదు, 3-4 times చేసుకుంటే కనుక క్యూములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్ అంటాము, అది 40-50% వరకు ఉండొచ్చు. అది మనం ముందే అర్థం చేసుకొని, సో ఇది ఒకసారితో కాదు, మనం ఒక 3-4 attempts ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడే సక్సెస్ రేట్ మనకు ఒక 40-50% ఉండొచ్చు అని మీరు అర్థం చేసుకుంటే ట్రీట్మెంట్ అన్నది సాఫీగా ముందుకు వెళ్తుంది. సో అది చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఐయుఐలో ట్విన్స్ రావచ్చా అని చాలామందికి డౌట్ ఉండొచ్చు. సో ఐయుఐలో ట్విన్స్ రావటానికి మీకు అరౌండ్ 10-15% ఛాన్స్ ఉండొచ్చు. బట్ ఎవ్రీ టైం ట్విన్స్ వచ్చే అవకాశం ఉండదు, ఓన్లీ 10-15% వరకు ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ ఐయుఐలో మనం మల్టిపుల్ ఎగ్స్ వచ్చేలాగా ఒక్కొక్కసారి స్టిమ్యులేట్ చేస్తాము. సో అలాంటప్పుడు 2-3 eggs వచ్చినప్పుడు ట్విన్స్ వచ్చే ఆస్కారం కూడా ఉండొచ్చు. రెండోది, ఏదైనా ఏ ప్రొసీజర్ కాంప్లికేషన్ లేకుండా ఉండదు. బట్ ఐయుఐలో ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అని కూడా కొంతమందికి డౌట్స్ ఉండొచ్చు. సో ఇందులో కూడా ఇబ్బందులు ఉండొచ్చు. మనం ఐయుఐకి వెళ్ళేటప్పుడు ఎగ్స్ ఎక్కువ వచ్చేలాగా, అంటే 2-3 eggs వచ్చేలాగా మనం ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ కలిపి కానీ, ఓన్లీ ఇంజెక్షన్స్ కానీ, ఇట్లా డిఫరెంట్ ప్రోటోకాల్స్ పేషెంట్ మ్యారిటల్ లైఫ్ బట్టి, వాళ్ళ ఎగ్స్ బట్టి, ఏఎంహెచ్ బట్టి, అదర్ ఫ్యాక్టర్స్ బట్టి డిసైడ్ చేస్తాము. సో 2-3 eggs వచ్చేలాగా ట్యాబ్లెట్స్ ప్లస్ ఇంజెక్షన్స్ ఇచ్చి మనం స్టిమ్యులేట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి తక్కువ సందర్భాల్లో, అంటే ఒక 3-5% ఆఫ్ ద టైం ఎగ్స్ ఎక్కువ వచ్చి హైపర్ స్టిమ్యులేషన్ అన్న ప్రాబ్లం రావచ్చు. బట్ అది చాలా కొద్ది మందిలోనే రావడానికి అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ ఐయుఐలో. బట్ ఐవీఎఫ్లో ఈ ఛాన్స్ ఎక్కువ ఉండొచ్చు. సో ఇలాంటి సందర్భాల్లో ఇది అవాయిడ్ చేయడానికి మేము ఇచ్చే డ్రగ్స్ మార్చడం కానీ, ప్రోటోకాల్ మార్చడం కానీ, ఎగ్ రిలీజ్ అవ్వటానికి ఇచ్చే ఇంజెక్షన్ని మార్చడం కానీ చేస్తూ ఉంటాం. సో ఈ కాంప్లికేషన్ అనేది అందరికీ వస్తుందని కాదు. ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మీకున్న ఫ్యాక్టర్స్ బట్టి ప్రోటోకాల్ డిజైన్ చేసి మోస్ట్ ఆఫ్ ద టైం 99% ఆఫ్ ద టైం ఈ కాంప్లికేషన్ లేకుండా కూడా అవాయిడ్ చేయొచ్చు. రెండవది ట్విన్స్, అది కాంప్లికేషన్ అని చెప్పలేము. బట్ ప్రెగ్నెన్సీలో ట్విన్స్ అంటే చాలా కాంప్లికేషన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అబార్షన్స్ అవ్వచ్చు, ఎర్లీ డెలివరీ అవ్వచ్చు, ప్రెగ్నెన్సీలో బీపీలు, షుగర్లు అలాంటివి ఎక్కువ అవ్వచ్చు, అంటే ఏజ్డ్ ప్రెగ్నెన్సీలో. సో ఇది కాంప్లికేషన్, ఇది కూడా ట్విన్స్ కూడా కాంప్లికేషన్ కిందే కన్సిడర్ చేస్తాము. రెండోది, ఈ ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అంటే ప్రొజెస్ట్రాన్ రైజ్ అట్లా ఉండొచ్చు. బట్ ప్రోటోకాల్ మార్చడం బట్టి ఈ కాంప్లికేషన్స్ అన్నది మనం అవాయిడ్ చేయొచ్చు. అలాగే ఎండోమెట్రియం కొంతమందికి థిన్గా ఉండొచ్చు. సో అలాంటప్పుడు కూడా ఇంజెక్షన్స్ యాడ్ చేయటం కానీ, వేరే సప్లిమెంట్స్ ఇవ్వటం కానీ చేయటం ద్వారా ఈ కాంప్లికేషన్ని అవాయిడ్ చేయొచ్చు. ఓవరాల్గా ఐయుఐ అన్నది సింగిల్ ట్రీట్మెంట్ కాదు, ఇది సిరీస్ ఆఫ్ సక్సెసివ్ ట్రయల్స్. అంటే 3-4 times చేయాల్సి ఉంటుంది. 3-4 times ట్రై చేస్తే మనకి సక్సెస్ రేట్ 40-50% రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే 6 cycles ఆఫ్ ఐయుఐ ఈజ్ ఈక్వల్ టు ఇక్సీ, అంటే ఐవీఎఫ్ ఇక్సీ. అంటే ఐవీఎఫ్ ఇక్సీకి ఈక్వల్గా మన ఐయుఐ కంపేర్ చేస్తే మనం 3-6 cycles ట్రై చేస్తే ఐవీఎఫ్ సక్సెస్ రేట్కి ఈక్వల్ అవుతుంది. సో మనం ఎప్పుడు ఏదైనా ఒక సైకిల్ ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందని అపోహ అయితే ఉండకూడదు. సో ఇది కంటిన్యూస్గా మనం ట్రై చేసుకుంటే సక్సెస్ రేట్ పెరగడానికి అవకాశం ఉంటుంది.